సంగారెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు సైన్స్ ఫేర్లో పాల్గొని తాము రూపొందించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్లను ప్రదర్శించబోతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న కూచిపూడి నృత్య కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన, కూచిపూడి ప్రదర్శన ఆహుతులను అలరించింది. పాల్పంచుకున్నటువంటి బాల మేధావులు ఉన్నారు, గైడ్ చేసినటువంటి ఉపాధ్యాయ వర్గం ఉన్నారు. వారందరికీ సంబంధిత విభాగాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించవలసిందిగా సంబంధిత ఉపాధ్యాయులు కూడా అక్కడికి వర్షాకాలంలో వర్షం హెల్మెట్ ధరించడం వలన ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని కొరకు హెల్మెట్ వైపర్ బాలురే రేపటి పౌరులు. సో నేటి బాలురే రేపటి శాస్త్రవేత్తలు కూడా. ఇప్పుడు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక సామెత ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మన సమాజంలో కూడా అభివృద్ధి చెందే కొద్దీ కొన్ని కొత్త సమస్యలు అన్నవి మనం చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు గ్రామాల్లో ఉండే గ్రామస్తులు విద్య కోసము, ఉపాధి కోసము అర్బన్ ఏరియాస్కి వలస వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి. సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ. గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా లో కాస్ట్, అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈరోజు థీమ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీము చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ, ఆసక్తి పెంచుకుంటూ, ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి. సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి, ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో, ఒక ఆసక్తితో, క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశ భవిష్యత్ అంతా కూడా ఇక్కడే ఉంది, మీ చేతుల్లో ఉంది, మీరే భారతదేశ భవిష్యత్తు. సో మీరు బాగా చదవాలి. చదివేటప్పుడు కూడా ఏది కూడా బైహార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి.
మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన డిఈఓ గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.